మన ప్రభువును మన రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన పరిశుద్ధ నామములో వీక్షకులైనటువంటి అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు పరిశుద్ధ విశ్రాంతి దిన ఆరాధన. ఈ ఆరాధనకు సిద్ధపరచబడినటువంటి అంశము మరియు వాక్య పఠనాలను మనము కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఈరోజు మనకిచ్చినటువంటి అంశము పతనము. దేవుని ఉద్దేశ్యమునకు దూరమగుట. ఫాల్, మూవింగ్ అవే ఫ్రమ్ గాడ్స్ పర్పస్. ఈ యొక్క పతనము అనేది దేవుని యొక్క మార్గమును విడుచుటయే పతనం. ఒక మనిషి దేవుని యొక్క మార్గాన్ని ఎప్పుడైతే విడిచిపెడతాడో తన జీవితంలో పతనము వైపు నడుస్తున్నాడని అర్థము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకనే కీర్తనాకారుడు మొదటి అధ్యాయంలో చక్కగా ఒక వాక్యాన్ని వ్రాసాడు. ఆ వాక్యం ఏంటంటే, ఒకసారి చదువుకుందాం వాక్యాన్ని. కీర్తన గ్రంథము మొదటి అధ్యాయము మొదటి నుంచి చూసినట్లయితే, దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అంటే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక మనిషి పతనము వైపు వెళ్లకుండా ఆశీర్వాదము వైపు, దీవెన వైపు వెళ్ళాలి అంటే అతడు దేవుని ఉద్దేశ్యమును సఫలపరిచే బిడ్డగా జీవించాలి. అందులో భాగంగానే దుష్టుల ఆలోచన చొప్పున నడువుక. ఎక్కడైతే దుష్టులు ఉన్నారో, దుష్టుని యొక్క ఆలోచన ఉందో, ఆ ఆలోచనకు అనుగుణంగా నడవకుండా ఒక మనిషి జాగ్రత్త పడాలి. రెండో విషయాన్ని ఇక్కడ గమనించినట్లయితే, పాపుల మార్గమును నిలువక. ఎక్కడైతే పాపులు ఉన్నటువంటి ప్రదేశంలో ఒక క్రైస్తవ బిడ్డగా ఉండకూడదు అనేది దేవుని యొక్క వాక్యము తెలియజేస్తుంది. అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక. మరి లోకములో అపహాసకులైనటువంటి వారు కూర్చుండి ఇతరులను అపహాస్యం చేసే ప్రదేశంలో మరి దేవుని పిల్లలు ఉండకూడదు అనే విషయాన్ని మరి ఇక్కడ కీర్తనాకారుడు చక్కగా మొదటి కీర్తనలో వ్రాసాడు. ఎందుకు కూర్చోకూడదు, ఎందుకు నిలవకూడదు అని మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే, ఒక మనిషి యొక్క జీవితము, దుష్ట సాంగత్యము మనిషి మంచి నడవడిని చెడుపుతుంది అనే వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మరి దుష్టులతో సాంగత్యం చేస్తున్నప్పుడు ఆ దుష్టుని యొక్క సాంగత్యము ఒక మంచి మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని, నడవడిని చెరుపుతుంది. కాబట్టి గమనించినటువంటి భక్తుడైనటువంటి దావీదు గారు ఇక్కడ వ్రాస్తూ దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఈరోజు పతనము, ఒక మనిషి యొక్క పతనము ఎలా జరుగుతుందో అనే దానిని మనం జాగ్రత్తగా పరిశుద్ధ గ్రంథం నుండి పరిశీలన చేయగలిగితే, సామెతల గ్రంథము 16వ అధ్యాయంలో 18వ వచనంలో ఒక మాట వ్రాయబడింది. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుకుందాం. నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడుచును. ఇక్కడ మరి జ్ఞాని అయినటువంటి సొలొమోను గారు చక్కగా ఒక మాట వ్రాయించారు. నాశనమునకు ముందు, ఒక మనిషి నాశనము అయ్యే ముందు అతనికి ముందంట గర్వము నడుస్తుందని ఆయన వ్రాశారు.
పడిపోవుటకు ముందు ఒక మనిషి తన జీవితంలో ఉన్నతమైనటువంటి శిఖరాలు అధిరోహించిన వ్యక్తి కూడా, ఒక ఆధ్యాత్మిక జీవితంలో ఎదుగుతున్నటువంటి వ్యక్తి కూడా పడిపోవుటకు ముందు అహంకారమైనటువంటి మనస్సు. నిజమే, ఆ రోజుల్లో రాజు అయినటువంటి ఉజ్జియా జీవితంలో మరి సొలొమోను గారు కూడా, మహాజ్ఞాని అయినటువంటి సొలొమోను కూడా మరి ఆధ్యాత్మిక జీవితంలో బాగా ఎదిగి చివరికి భ్రష్టుడైపోయినటువంటి విధానాన్ని మనం చూసినట్లయితే, పడిపోవుటకు ముందు అహంకారమైనటువంటి మనస్సు. మరి ఇంకా సౌలు విషయంలో సమూయేలు చెప్పినప్పుడు, అయ్యా అమాలేకీయులను నువ్వు హతం చేయాలా, ఐగుప్తు నుండి ఇశ్రాయేలీయులు మరి వస్తున్నటువంటి సమయంలో వాళ్ళు చేసినటువంటి పని అంతా కూడా నువ్వు ఎరిగి ఉన్నావు. దేవుడు మాట చెప్పి ఉన్నాడు కాబట్టి ఆ మాటను వినాలని చెప్పినప్పుడు సౌలు కూడా అలాగే అని దైవజనుడైనటువంటి ప్రవక్త అయినటువంటి సమూయేలుకు ఒక మాట ఇచ్చాడు, నేను హతం చేస్తానని. అలాంటి సౌలు కూడా దేవుని యొక్క మాటను నిర్లక్ష్యం చేశాడు. అమాలేకుల దగ్గరికి వెళ్ళి గొర్రెలలోనూ ఎడ్లలోనూ మంచి వాటిని, కొవ్విన వాటిని ప్రక్కకు తీశాడు. మరి దేవుడు సమూయేలుతో మాట్లాడి మరి సౌలు విషయాన్ని ప్రస్తావించినప్పుడు ఆ రోజంతా కూడా సమూయేలు మరి దేవుని సన్నిధిలో ఏడ్చి మొర్రపెట్టి ఉదయాన్నే వెళ్ళినప్పుడు మరి సౌలుతో ఈ విషయాన్ని ప్రస్తావించినప్పుడు సౌలు అంటాడు, నేను మాట జాగ్రత్తగానే విన్నానయ్యా, నేను చేసింది తప్పేమీ లేదని చెప్పినప్పుడు ఈ ఎడ్ల రంకెలు ఎక్కడివి అని సమూయేలు అడిగాడు. అయ్యా ప్రజలే తీసుకొచ్చారు, నాకేమీ తెలియదు, అది దేవునికి బలి అర్పించడానికి అని మరి సౌలు సమూయేలుతో చెప్పినప్పుడు సౌలు అంటాడు, బలి అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టం. క్రొవ్విన గొర్రెలను అర్పించుట కంటే ఆజ్ఞ వినుట శ్రేష్టము అని, ఆజ్ఞ దేవుని యొక్క మాట వినటం శ్రేష్టమని సమూయేలు సౌలుకు సెలవిచ్చాడు. ఆ విధంగా మాట వినకపోవడం ద్వారా అతని చేతిలో ఉన్నటువంటి రాజ్యాన్ని సౌలు కోల్పోయాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక ఆశీర్వాదాన్ని, ఒక ఐశ్వర్యాన్ని దేవుని మాట వినక రాజ్యాన్ని కూడా కోల్పోయినటువంటి వ్యక్తి రాజు అయినటువంటి సౌలు. మరి ఈరోజు దేవుని యొక్క వాక్యంలో ఇవ్వబడినటువంటి అంశము పతనం. ఇలాగా దేవుని యొక్క మాట వినకుండా పతనమైనటువంటి జనులు పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడినటువంటి వారు కోకొల్లలు ఉన్నారు. అక్కడ మనం గమనించినట్లయితే 14వ కీర్తనలోకి వస్తే, ఈరోజు ఉత్తర ప్రత్యుత్తరాల్లో చదవబడినటువంటి వాక్యంలో 14వ కీర్తన, దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములలో అనుకుందురు, వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయరు. బుద్ధిహీనత వలన పతనం. చాలామంది జనులు దేవుడు లేడని బుద్ధిహీనులు, వారి బుద్ధిహీనత వలన మమ్మల్ని ఎవరు చూచెదరు అన్న ఆలోచన వారి హృదయంలో పుట్టి, బుద్ధిహీనులంట తమ హృదయములలో అనుకుంటారంట. మరి ఇక్కడ గమనించినట్లయితే వారు చెడిపోయిన వారు, వారి హృదయం చెడిపోయింది, చెడ్డ ఆలోచనతో వారు ప్రవర్తిస్తూ అసహ్య కార్యములు చేయుదురు. దేవునికి వ్యతిరేకమైనటువంటి అసహ్య కార్యములు, చెడ్డ కార్యాలు చేస్తారంట. వారిని దేవుడు ఏమన్నాడంటే బుద్ధిహీనులు. ఈ బుద్ధిహీనత వలన వారు చేసినటువంటి కార్యం ఏంటంటే అసహ్య కార్యములు. ఎప్పుడైతే అసహ్య కార్యాలకు చోటిస్తారో, అసహ్యమైన వాటిని జరిగిస్తారో,
వారి పతనము దేవుని విషయంలో మొదలవుతుంది. దేవుని యొక్క ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఇక్కడ మనం చూసినట్లయితే ఈ 14వ అధ్యాయంలో వారందరూ దారి తొలగి బొత్తుగా చెడి ఉన్నారు. 15వ వచనం చివరి భాగంలో ఈ యొక్క చెడ్డ కార్యములు చేసే వారందరూ కూడా, అసహ్య కార్యములు జరిగించే వారందరూ కూడా పతనం అవటానికి కారణం ఏంటంటే వారందరూ దారి తొలగి బొత్తుగా చెడి ఉన్నారు. దేవుని యొక్క మార్గాన్ని వారు విడిచిపెట్టారు. దేవుని యొక్క వాక్యాన్ని వారు విడిచిపెట్టారు. దేవుని యొక్క సన్నిధిని వారు విడిచిపెట్టి వారందరూ కూడా దారి తొలగి బొత్తుగా చెడి ఉన్నారు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఒకవేళ నీ ఆధ్యాత్మిక జీవితంలో, వ్యక్తిగత జీవితంలో, నీ వ్యాపారంలో కానీ, నీ కష్టార్జితంలో కానీ నీవు పతనమవుతున్నావు అనే విషయాన్ని నువ్వు గమనించినట్లయితే దేవుని యొక్క మార్గాన్ని విడిచిపెట్టేవేమో, దేవుని యొక్క ఆలోచన నీవు జరిగించలేకపోతున్నావేమో, అసహ్య కార్యాలు చేస్తున్నవేమో. ఇక్కడ వ్రాయబడినటువంటి మాట దేవుడు లేడని బుద్ధిహీనులు, అంటే దేవుని జ్ఞాపకం చేసుకోవాలా. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయముల్లో అనుకుంటూ వారు అనుకుని అసహ్య కార్యములను జరిగిస్తూ ఉన్నారట. వారందరిని దేవుడు ఏమంటున్నాడంటే వారందరూ కూడా దారి తొలగి బొత్తుగా చెడిపోయారు. వారి జీవితంలో దేవుని యొక్క భయము, భక్తి లేదు, దేవుని యొక్క ఆలోచన లేదు. కాబట్టి వారు దారి తొలగి బొత్తుగా చెడిపోయి ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీ యొక్క ఆధ్యాత్మిక జీవితం ఎలా ఉన్నదో జ్ఞాపకం చేసుకో. ఒకవేళ దేవుని యొక్క మార్గమును విడిచి, దేవుని యొక్క ఆలోచన విడిచి, దేవుని యొక్క వాక్యాన్ని విడిచి, దేవుని యొక్క మందిరాన్ని విడిచి నీ యొక్క ఆధ్యాత్మిక జీవితంలో పతనమైపోతున్నావేమో, ఆర్థిక ఇబ్బందుల్లో పతనమైపోతూ ఉన్నావేమో, శ్రమల గుండా వెళ్ళి పతనమవుతున్నావేమో, ఆరోగ్య విషయంలో పతనమవుతున్నావేమో. ఒకసారి జ్ఞాపకం చేసుకుని, ఎందుకు పతనమవుతున్నానో జ్ఞాపకం చేసుకుని దేవుని దగ్గర నీవు బ్రతిమలాడి అడిగినట్లయితే దేవుడు నిన్ను క్షమిస్తాడేమో. నీ యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని దేవుడు మరలా బాగు చేసి నిన్ను ఆశీర్వదిస్తాడేమో. జ్ఞాపకం చేసుకో. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుని యొక్క ఉద్దేశమునకు దూరమగుట. దేవుడు ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు, దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. కానీ ఆ ఉద్దేశానికి నీవు దూరంగా ఉంటున్నావేమో. మరి న్యాయాధిపతుల గ్రంథంలో మరి మనం గమనించినట్లయితే న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయంలోనికి మనం వెళ్తే ఈరోజు మనకి ఇవ్వబడినటువంటి వాక్య పట్టణాల్లో 2వ అధ్యాయము 7వ వచనం మనం చూసినట్లయితే, యెహోషువ దినములన్నిటిను యెహోషువ తరువాత ఇంకా బ్రతికిన వారై యెహోవా ఇశ్రాయేలీయుల కొరకు చేసిన కార్యములన్నిటిని చూసిన పెద్దల దినములన్నిటిను ప్రజలు యెహోవాను సేవించుచూ వచ్చి. యెహోషువ దినములలో కానీ, అతనితో బ్రతికినటువంటి ప్రజలు కానీ, అతను చనిపోయే వరకు కూడా వాళ్ళందరూ కూడా యెహోవాను సేవించారంట. అందుకనే మరి యెహోషువ కూడా ఒక చక్కటి మాట చెప్పాడు. నేనును నా ఇంటి వారును మీరు ఎవరిని సేవిస్తారో మాకు తెలియదు, కానీ నేనును మా ఇంటి వారు యెహోవాను మాత్రమే సేవించేద్దామని చెప్పాడు. నిజమే, ఆయనతో పాటు ఉన్నటువంటి ప్రజలు, ఆయనతో జీవించినటువంటి సహచరులు, ఆనాటి కాలంలో ఉన్నటువంటి ఇశ్రాయేలీయులందరూ కూడా ఆయనతో పాటు పెరిగినటువంటి మరి సమకాలికులైనటువంటి వారు, పెద్దవారు, వాళ్ళందరూ కూడా యెహోషువ ఉన్నంత కాలము కూడా వారు యెహోవాను మాత్రమే సేవించారంట. నిజమే, ఆ ఇశ్రాయేలీయుల ప్రజలను యెహోషువ నాయకత్వంలో దేవుడు చక్కగా నడిపించాడు. కాబట్టి వాళ్ళందరూ కూడా జ్ఞాపకం చేసుకొని మేము కూడా యెహోషువలే, యెహోవాను మాత్రమే సేవిస్తాము అని వాళ్ళందరూ కూడా తీర్మానం చేసుకుని దేవుని సన్నిధిలో నడిచారు. కొంతకాలానికి 110 సంవత్సరములు జీవించిన వాడై యెహోషువ మృతి పొందాడు. మృతి పొంది ఆయన మృతి పొందినప్పుడు అతని యొక్క స్వాస్థ్యపు సరిహద్దులోనున్న తిమ్నత్సెరహులో జనులు అతనిని పాతిపెట్టారు. తిమ్నత్సెరహులో అతనిని పాతిపెట్టారంట. అది ఎక్కడుందంటే
అది ఎఫ్రాయిముల మన్యమందలి గాయషు కొండకు ఉత్తర దిక్కున ఉన్నది. ఎఫ్రాయిము అనే ప్రాంతంలో గాయషు అనే కొండకు ఉత్తర దిక్కున ఉన్నటువంటి ప్రాంతంలో యెహోషువను జనులు పాతిపెట్టారు. ఆయన జీవితం ముగిసింది. నిజమే, యెహోషువ చక్కటి నాయకత్వాన్ని కలిగి జనులందరినీ కూడా మోషే చనిపోయిన తరువాత యెహోవా మాట చేత యెహోవా పాదాల దగ్గర మొరపెట్టి మరి ఇశ్రాయేలు ప్రజలను చక్కగా యోర్దాను దాటించాడు. వారికి చేరవలసినటువంటి ప్రదేశాలకు తీసుకొచ్చాడు. అయితే యెహోషువ చనిపోయిన తరువాత మరి జనులు ఎలా మారారో, వారి యొక్క పతనం ఎలా ప్రారంభమైందో మరి జ్ఞాపకం చేసుకుంటే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ తరము వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడి, యెహోషువ కాలంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా తమ పితరులు చేర్చబడినట్టు వారు కూడా దేవుని యొద్దకు చేర్చబడ్డారు. ఆ తరువాత యెహోవానైనను ఆయనను ఇశ్రాయేలు కొరకు చేసిన కార్యములైనను ఎరుగని తరం ఒకటి పుట్టగా, ఆ తరువాత జరగగా కాలంలో యెహోషువను ఎరుగనటువంటి ఇశ్రాయేలు ప్రజలు పుట్టినటువంటి ప్రజలు దేవుణ్ణి మర్చిపోయారు. యెహోవాను తెలియనటువంటి ప్రజలు పుట్టారంట. తరం వచ్చింది. ఆ తరము వారిలో ఆ ప్రజలు ఎవరు కూడా యెహోవాను అనుసరించలేదు, దేవుణ్ణి గుర్తెరగలేదు. ఆ తరము వారిలో ప్రజలు ఎలా ఉన్నారంటే దేవునికి వ్యతిరేకంగా ఆలోచన చేశారు. బయలుదేవతను పూజించడం, అలాగే అష్టారోతు అనే దేవతను పూజించడం ప్రారంభించారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన దేవుడు జీవము కలిగినటువంటి దేవుడు కాబట్టి ఆ ప్రజలందరూ కూడా ఐగుప్తు దేశంలో భయంకరమైనటువంటి హింసకు గురవుతున్నప్పుడు వారు మొర్ర విని ఇశ్రాయేలు ప్రజలను దేవుడు తీసుకొచ్చాడు. మోషే కాలంలో నడిపించాడు. ఆ తరువాత మోషే తరువాత యెహోషువ నాయకత్వం వచ్చింది. యెహోషువ నాయకత్వంలో కూడా ప్రజలు నడిపించాడు. ఇప్పుడు యెహోషువ చనిపోయిన తరువాత దేవుణ్ణి ఎరుగునటువంటి తరం పుట్టింది. వారందరూ కూడా జీవము కలిగినటువంటి యెహోవాను విడిచి బయలుదేవతను పూజించటం, అష్టారోతు అనే దేవతను పూజించడం ప్రారంభించారు. దేవుని యొక్క కోపము వారిపైకి రగులుకుందంట. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవునికి వ్యతిరేకమైనటువంటి ఆలోచన చేసినప్పుడు, వ్యతిరేకంగా నడుస్తున్నప్పుడు దేవుని యొక్క కోపము మనుషుల మీద రగులుకుంటుంది. అలాగనే ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ఎంతగానో పోషించి, ఎంతగానో నడిపించి, పగలు మేఘస్తంభముగా, రాత్రి అగ్నిస్తంభముగా ఉండి వారు నడుస్తున్నప్పుడు కాళ్ళు వాయకుండా, వారి చెప్పులు అరిగిపోకుండా, వారు వేసుకున్నటువంటి వస్త్రాలు నలుగిడు పడకుండా దేవుడు నడిపించి, ఇదిగో దేవదూతల ఆహారాన్ని వారికి మరి మన్నాను కురిపించాడు దేవుడు. ఇదిగో బండ నుండి మరి చక్కటి జలమును ఆయన ప్రవహింపచేశాడు. ఏది లోటు లేకుండా వారిని పోషిస్తే ఆ జీవము కలిగినటువంటి దేవుణ్ణి విడిచిపెట్టి బయలుదేవతను, అష్టారోతు దేవతను పూజించడం ప్రారంభించారు. ఆ తరువాత వాళ్ళ యొక్క ఆధ్యాత్మిక జీవితంలో పడిపోయిన తరువాత దేవుడు వారిని గమనించి వారిని శత్రువుల చేతికి అప్పగించాడంట. శత్రువులు వారిని ఎంతో హింస పెట్టారంట. ఐగుప్తు దేశంలో ఎలాంటి హింసను వారు పొందారో అలాంటి హింసను ఇశ్రాయేలు ప్రజలు మరలా పొందుతూ ఉన్నప్పుడు, మరలా ఇశ్రాయేలులందరూ కూడా దేవుణ్ణి తెలుసుకుని వారికి మొరపెట్టినప్పుడు వారిని రక్షించడం కోసం, వారిని శత్రువుల నుండి విడిపించడం కోసం దేవుడు ఏం చేశాడంటే న్యాయాధిపతులను పుట్టించాడు. అక్కడ నుండి న్యాయాధిపతులు మరి వారి యొక్క పరిపాలన రావడం జరిగింది. న్యాయాధిపతులు ఒక్కొక్క న్యాయాధిపతి పుట్టిన తరువాత ఆయన చక్కగా దేవుడి వైపు నడిపిస్తున్నాడు. దేవుని సన్నిధిలో వారిని
మరి ముందుకు తీసుకెళ్తున్నాడు. అలాగ మరలా న్యాయాధిపతి ఉన్నప్పుడు అతడు వాళ్ళందరూ కూడా బాగానే జీవిస్తున్నారు. మరలా న్యాయాధిపతి చనిపోగానే మరలా వాళ్ళు యథాజీవితాన్ని జీవిస్తున్నారు. ఆ సమయంలో 2వ అధ్యాయము 16వ వచనంలో మనం చూసినట్లయితే, ఆ కాలమున యెహోవా వారి కొరకు న్యాయాధిపతులను పుట్టించెను, వీరు దోచుకుని వారి చేతుల నుండి ఇశ్రాయేలును రక్షించిరి. ఆ న్యాయాధిపతులు రాకముందు ఆ శత్రువులైనటువంటి వారు ఇశ్రాయేలులు ఏదైతే కలిగి ఉన్నారో వాటన్నిటిని కూడా వారు దోచుకోవడం ప్రారంభించారు. ఈ న్యాయాధిపతులంట ఆ దోచుకుని వారి చేతుల్లో నుండి ఇశ్రాయేలును దేవుడు రక్షించాడు న్యాయాధిపతుల ద్వారా. ఆ తరువాత అయితే వారు ఇంకా న్యాయాధిపతుల మాట వినక, వాళ్ళు అప్పుడు కూడా న్యాయాధిపతుల మాట, ఆ ఇశ్రాయేలీలను ఆ యొక్క దోచుకుని వారి చేతుల నుండి విడిపించి రక్షించి దేవుని వైపు నడిపిస్తున్నటువంటి న్యాయాధిపతుల మాట కూడా వారు నిర్లక్ష్యం చేశారంట. మనం చూసినట్లయితే వారు తమ పితరులు యెహోవా ఆజ్ఞలను అనుసరించి నడిచిన మార్గం నుండి త్వరగా తొలగిపోయి ఇతర దేవతలతో వ్యభిచరించి వాటికి నమస్కరించి, అంటే ఇతర దేవతల మీదే వారి ప్రేమ, వారి ఆలోచన ఇతర దేవతలను పూజించడమే. నేటి కాలంలో కూడా భయంకరమైనటువంటి విగ్రహారాధన జరిగిస్తున్నటువంటి ప్రజలున్నారు. ఇక్కడ కూడా ఆనాటి కాలంలో ఇశ్రాయేలీలు కూడా ఎంతగానో వారిని దోచుకుని వారి చేతుల నుండి విడిపించిన తరువాత కూడా అన్య విగ్రహాలు తట్టు తిరిగినటువంటి ప్రజలు కోకొలలుగా ఎక్కువైపోయారు. ఆ తరువాత 18వ వచనంలో చూసినట్లయితే, తమ శత్రువులు తమను బాధింపగా వారు విడిచిన నిట్టూర్పులు యెహోవా విని సంతాపపడి వారి కొరకు న్యాయాధిపతులను పుట్టించి, వారి నిట్టూర్పులు దేవుడు విన్నాడంట. అందుకని న్యాయాధిపతులను పుట్టించాడు దేవుడు, న్యాయాధిపతులను రప్పించాడు దేవుడు. వారి విడుదల కొరకు, వారి క్షేమము కొరకు, వారి దగ్గర నుండి దోచుకునే వారి నుండి విడుదల కొరకు, రక్షించడం కొరకు న్యాయాధిపతులను దేవుడు వారి మొర విని వారిని పుట్టించాడు. 19వ వచనంలో, ఒక్కొక్క న్యాయాధిపతి చనిపోగా వారు వెనుకకు తిరిగి ఇతర దేవతలను అనుసరించి పూజించు వాటికి సాగిలపడుచు ఉండుట వలన తమ క్రియలలోనేమి తమ మూర్ఖ ప్రవర్తనలోనేమి దేనిని విడవక తమ పూర్వీకులందరికంటే మరీ మిగుల చెడ్డవారైరి. వారి మూర్ఖ ప్రవర్తన వలన పూర్వీకులందరికంటే కూడా ఎక్కువగా వారు చెడ్డ ప్రవర్తన కలిగిన వారైరి అని దేవుని యొక్క వాక్యము రాయబడింది. అంటే వారి పితరులందరికంటే కూడా, వారి తండ్రులు, వారి తాతలు, ముత్తాతల కంటే కూడా వారు చెడ్డ ప్రవర్తన గలవారై వారు ఉన్నారంట. దేవుడు ఆ కార్యాలను చూసి అసహించుకున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వారు అలాగూ యెహోషువ చనిపోయిన తరువాత దేవునికి చెడ్డ కార్యములు చేసి, దేవుని ఎదుట చెడ్డ ఆలోచన చేసి, వారి మూర్ఖ ప్రవర్తన వలన వారు పతనమైపోయినట్లుగా ఈ వాక్యంలో మనం గమనిస్తున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నిజమే, వారు చేసింది ఏంటంటే ఇశ్రాయేలు దేవుడైనటువంటి యెహోవాకు వ్యతిరేకముగా బయలుదేవతను, అష్తారోతు దేవతను పూజించారు. ప్రవక్తలను పుట్టిస్తే వారి మాట కూడా వారు నిర్లక్ష్యం చేశారు. చివరికి వారి జీవితాలు పతనమైపోయినాయి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవునికి వ్యతిరేకంగా చెడ్డ ఆలోచన, దుష్కార్యములు చేసే బిడ్డగా నీవు ఉన్నవేమో. ఆ రోజు ఆ ఇశ్రాయేలీలు వారి ఎదుట ఉన్న బయలుదేవతను, అష్టారోతును పూజించారేమో. కానీ ఈ లోకంలో నీవు ఈ లోకంలో ఉన్నటువంటి చెడ్డ మనస్సు, చెడ్డ ప్రవర్తన కలిగి నీవు జీవిస్తున్నావేమో. నీ ప్రవర్తనలో మార్పు ఇంకా రావట్లేదేమో. ఎంతమంది సేవకులు చెప్పినా నీ మనసు మార్చుకున్నట్లేదేమో. జాగ్రత్తగా ఆలోచన చేయి. ఒకవేళ వాళ్ళు అలాగూ ఆలోచన చేసి ప్రవక్త యొక్క మాట వినకపోవడం వలన వారు పతనమైపోయారు, వారు జీవించలేదు. ఒక మనిషి యొక్క ఆధ్యాత్మిక జీవితంలో ఆశీర్వదించబడాలంటే దేవుని మార్గంలో నడవాల, దేవుని యొక్క ఆలోచనకు అనుగుణంగా నడవాల, పరిశుద్ధతను కాపాడుకోవాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఒక వ్యక్తి లేడంట లూకా సువార్తలో
18వ అధ్యాయంలోనికి వెళ్తే చదవబడినటువంటి సువార్త పట్టణంలో 18వ అధ్యాయంలోనికి వెళ్తే 18వ అధ్యాయం 18వ వచనంలోనికి వెళ్తే, ఒక అధికారి ఆయనను చూచి, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడగుటకు నేనేమి చేయవలనని ఆయనను అడిగాను. ఒక అధికారి యేసు ప్రభు వారి దగ్గరకు వచ్చి, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడునగుటకు నేనేమి చేయవలనని ఆయనను అడిగాడంట. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన ఈ లోక సంపద అడగలేదు, కానీ ఈ లోకంలో చనిపోయిన తరువాత తన యొక్క జీవితాన్ని గురించి ఆలోచన చేసినటువంటి అధికారి, నిత్య జీవమునకు నేను వారసుడిని అవ్వాలి అంటే నేనేం చేయాలని అడిగాడు. మంచి ఆలోచన. ప్రభు దగ్గరకు వచ్చి ఆయన అడిగినప్పుడు ఆయన అంటున్నాడు, అందుకు యేసు, నేను సత్పురుషుడునని ఎలా చెప్పుచున్నావు? దేవుడు ఒక్కడే తప్ప మరి ఎవడునో సత్పురుషుడు కాడు. నేను సత్పురుషుడని అంటున్నావు కదా, దేవుడు తప్ప ఎవడు కూడా సత్పురుషుడు లేడు కదా అని యేసు ప్రభు వారు చక్కగా ఆయనతో మాట్లాడినప్పుడు, ఆయన యేసు ప్రభు వారు వ్యభిచరింపవద్దు, నరహత్య చేయవద్దు, దొంగలవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దని నీ తల్లిదండ్రులను సన్మానింపుమని ఆజ్ఞల్ని వెరుగుదు కదా అని అతనితో చెప్పాను. అందుకు అతడు, బాల్యము నుండి వీటన్నిటినీ అనుసరించుచునే ఉన్నాను నేను. దేవుడు ఆజ్ఞలన్నీ కూడా చెప్పాడు. సత్పురుషుడునని నువ్వు ఎలా అనుకుంటున్నావు? దేవుడు ఒక్కడే కదా సత్పురుషుడు. సత్పురుషుడిగా ఉండాలంటే కొన్ని లక్షణాలు ఉండాలి ఒక మనిషిలో. అది వ్యభిచరించకూడదు, దొంగలవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపుము. ఇవన్నీ కూడా జ్ఞాపకం చేసినప్పుడు ఆ అధికారికి అధికారి అంటున్నాడు, అయ్యా, నేను బాల్యము నుండే ఇవన్నీ కూడా జరిగిస్తూ ఉన్నా, బాల్యము నుండే ఇవన్నీ కూడా నేను పాటిస్తూ ఉన్నాను అని అధికారి యేసు ప్రభు వారికి సెలవిచ్చారంట. చూసినట్లయితే యేసు విని, నీకింకా ఒకటి కొదువుగా ఉన్నది, నీకు కలిగినవన్నీ అన్ని బేదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, నీ వచ్చి నన్ను వెంబడింపుమని అతనితో చెప్పాను. బాల్యం నుండే ఇవన్నీ కూడా నేను చేస్తున్నానయ్యా బోధకుడా అని చెప్పినప్పుడు ఆయన అంటున్నాడు, ఇదిగో నీకు ఇంకా ఒకటి కొదువుగా ఉన్నది. ఆ కొదువేంటో తెలుసా? యేసు ప్రభు వారు చక్కగా ఆయనతో చెప్పాడు. ఏం చెప్పాడంటే, నీకు కలిగినవన్నీ అమ్మి బేదలకిమ్ము. నువ్వు ఏదైతే సంపద కలిగి ఉన్నావో, ఎంతైతే ధనం కలిగి ఉన్నావు, ఇవన్నీ కూడా ఆస్తి సంపద అన్నీ కూడా అమ్మేసి బేదలకిమ్ము అని చెప్పాడంట. అమ్మేసి ఇదిగో ఇక మీదట నన్ను వెంబడించు. అందుకని దేవుడు యోహాను పత్రికలో మొదటి పత్రికలో 2వ అధ్యాయం 15-16 వచనాల్లో, ఇదిగో ఈ లోకమునైనను ఈ లోకములో ఉన్న వాటినైనా ప్రేమింపకుడి అని దేవుడు చదివించాడు. ఈ అధికారి లోక సంపద మీద అతనికి ఆలోచన కలిగి ఉన్నటువంటి వాడు, ఆశ కలిగినటువంటి వాడు. అందుకనే దేవుడు హృదయాంతరంగములను పరిశీలించు నీతిగల దేవుడు. హృదయంలో ఆలోచన, అంతరంగంలో ఉన్నటువంటి ఆలోచన ఎరిగి ఉన్నటువంటి దేవుడు ఆ అధికారితో చెప్పాడు, ఇదిగో నీకు ఒకటి కొదువుగా ఉంది. ఆ కొదువు ఏంటో తెలుసా? ఈ లోక సంపద మీద నీకు ఆశ ఉన్నది. నీకు కలిగినదంతా కూడా అమ్మేసి బేదలకు పంచిపెట్టి, బేదలకు ఇచ్చి, ఆ తరువాత నీ వచ్చి నన్ను వెంబడించు అని చెప్పాడు. ఎంత గొప్ప ఆలోచన దేవుడు చెప్పాడు చూడండి. నిజంగా అతని హృదయాన్ని ఎరిగినటువంటి దేవుడు, అతని ఆలోచన ఎరిగినటువంటి దేవుడు. ఆయన అంటున్నాడు, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, నీ వచ్చి నన్ను వెంబడింపమని అతను చెప్పాను. అతడు మిక్కిలి ధనవంతుడు కనుక ఈ మాటలు విని మిక్కిలి వ్యసనం కలిగింది. అతనికి ఇష్టం కలగల. మళ్ళీ చెప్పాడు, నేను నిత్య జీవానికి వారసుడిని ఉంటాకు నేను ఏం చేయాలంటే యేసు ప్రభు వారు బోధకుడు ఇలా ఏంటి చెప్పాడని అతనికి ఇష్టం కలగలేదంట. దేవుడికి ముందే తెలుసు అతడు ధనం విడిచిపెట్టడని.
అతడు లోకంపై ఆశ ఉన్నదని. అతడి లోకంలో ధనవంతుడే కానీ ఆధ్యాత్మికంగా పతనమైనటువంటి స్థితిలో ఉన్నాడు. అందుకని దేవుడు ఆ పతనము వైపు, ఆధ్యాత్మిక పతనంలో నుండి ఆధ్యాత్మికంగా అతడు లేవాలని ఆ యొక్క సంపదను అమ్మి బీదలకి ఇమ్మన్నాడు. నన్ను వెంబడించమని దేవుడు చెప్పాడు. కానీ అతడు వ్యసన పడ్డాడంట. యేసు అతను చూసి, ఆస్తి గలవారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంత దుర్లభం. ఆస్తి ఉంటే ఆస్తి మీద ఆశ, సంపద మీద ఆశ, దేవుడిని నిర్లక్ష్యం చేయటమే వారు మరి చేసే పని. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకని దేవుడు అన్నాడు, అంత ఆస్తితో దేవుడిని నువ్వు వెంబడించలేవు, అంత సంపదతో దేవుడిని నువ్వు వెంబడించలేవు, దేవుని మార్గంలో నడవలేవు అన్న ఆలోచన దేవుడు చెప్పాడు. కానీ అతడు ఆ ధనాన్ని విడిచిపెట్టడానికి ఎంత మాత్రం కూడా ఇష్టపడినటువంటి వాడుగా కనపడట్లేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆధ్యాత్మిక జీవితంలో ఎదగాలి, పతనంలో నుండి లేవబడాలి అంటే దేవుని మాటే, దేవుని మార్గమే శిరోధార్యం. దేవుని మాట వింటే ఆశీర్వదించబడతాం, దేవుని మాట వింటే నిత్య రాజ్యాన్ని చేరతాం. కానీ ఆ ధనవంతుడు ఆ మాట వినలేదు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే దేవుని యొక్క ఉద్దేశ్యమునకు దూరం అవుట. దేవుడు ఈ లోక ఆశల వైపు చూపించలేవు. ఈ లోక ఆశలను కూడా మనకి ఇవ్వాలని ఆయన ఉద్దేశం కాదు. ఆశీర్వదిస్తాడు, వర్ధిల్ల చేస్తాడు, దీవిస్తాడు, మనకు అవసరమైనవన్నీ కూడా ఇస్తాడు. కానీ ఈ లోకం మీద కానీ ఈ లోకము ఉన్న వాటినైనా కూడా మనం ప్రేమించకూడదు. మనకిచ్చిన వాటన్నీ కూడా ఉపయోగించుకోవాలా, మనకిచ్చిన వాటినన్నిటిని కూడా పొందుకోవాలా, ఇచ్చిన వాటిని బట్టి దేవుని స్తుతించాలా, దేవుని మహిమపరచాలా. అంతేగాని ఈ లోకంలో ఉన్నదే స్థిరము అని మనం నమ్మకూడదు. అందుకనే ఒకసారి చివరిగా యోహాను రాసినటువంటి మొదటి పత్రికలో ఉన్నటువంటి వచనాలను చదువుకుని మనం ముగించుకుందాం. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం 16వ వచనం చదువుకుందాం. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల, లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఇదిగో ఈ లోకాన్ని ప్రేమించకూడదు. ఈ లోకములో సంపదను కానీ ఐశ్వర్యాన్ని కానీ ఈ లోకములో మనకంటే దేవుని కంటే కూడా ఎక్కువగా ఎవరిని కూడా మనం ప్రేమించకూడదు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అందుకని ఈ లోకములో ఉన్న వాటినైనను, అది మనుషులైనా, సంపదైనా, ఐశ్వర్యమైనా, మనకిచ్చినటువంటి వాహనాలైనా, మనకిచ్చినటువంటి వ్యాపారాలైనా, మనం దేనినైతే మనము అత్యధికముగా లోకములో వాటిని ప్రేమిస్తామో వాటిని మనకు దేవుడు దూరం చేస్తాడంట. ఇక్కడ అంటున్నాడు, ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల, అలాగూ ఎవడైతే లోకములో ఉన్న వాటిని కానీ లోకాన్ని కానీ ఎవడైతే ప్రేమిస్తాడో తండ్రి ప్రేమ వానిలో ఉండదు. ఇదిగో నీ తండ్రి అయినటువంటి దేవుని యొక్క ప్రేమ ఆ వ్యక్తిలో ఉండదు అని దేవుడు చక్కగా చెప్తున్నాడు. ఆ లోకములో ఉన్నవి కూడా ఇక్కడ రాశాడు. లోకములో ఉన్నదంతయు, లోకములో ఏమున్నదంటే ఒకటి నేత్రాశ, రెండవది శరీరాశ, మూడవది జీవపు డమ్మం. ఈ లోకంలో మనం చూడకూడనివన్నీ కూడా నేత్రాశ. సినిమా చూడాలి, ఇంకా ఈ లోకంలో దేవుని కంటే అత్యధికంగా ప్రేమించి మనం ఏదైతే చూడాలనుకుంటున్నామో సాతాను ఎటువైపు అయితే ప్రేరేపించి మనల్ని నడిపిస్తున్నాడో అవన్నీ కూడా నేత్రాశ. 2 శరీరాశ, వ్యభిచారము, శరీర కోరికలు. 3వది జీవపు డమ్మము. ఆధ్యాత్మిక జీవితంలో నుండి నిన్ను పతనం చేసే
ఇవన్నీ కూడా ఈ లోక సంబంధమైనవి. ఎప్పుడైతే వీటిని విడిచిపెడతావో తండ్రి ప్రేమ నీలో ఉంటుంది, నీలో దేవుని యొక్క ఆశీర్వాదం మొదలవుతుంది, గొప్ప కార్యాలను చూడగలుగుతావు. దేవుడు అంటున్నాడు, లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి. లోకము దాని ఆశయ అన్నీ కూడా ఒకరోజు గతించిపోయేవి, ఉండవు, ఇవి శాశ్వతమైనటువంటి కావు. దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిల్చునని వ్రాయబడింది దేవుని యొక్క వాక్యం. దేవుని యొక్క మాట విని దేవుని యొక్క చిత్తాన్ని నువ్వు జరిగించగలిగితే, దేవుని మార్గంలో నువ్వు నడవగలిగితే, ఈ లోకంలో నువ్వు చనిపోయినా, ఈ లోకంలో నువ్వు మరణించినా, ఈ లోకంలో నీ యొక్క జీవితం ముగించినా కూడా నిత్య రాజ్యములో యుగ యుగాలు దేవునితో కలిసి సదాకాలం జీవించే కృప దేవునికి ఇస్తాడు. అందుకని ఈ వాక్యము అంశం ఈరోజు పతనం, దేవుని ఉద్దేశ్యమునకు దూరమగుట. ఆ పతనములో నుండి, ఆ పతనం అయిపోయి దేవుని యొక్క ఉద్దేశానికి నువ్వు దూరంగా ఉంటే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుని వైపునాడు, నీ మనస్సు మార్చుకో, దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి నీవు ప్రారంభించు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, దేవుడు నిన్ను వర్ధిల్ల చేస్తాడు, నీ పిల్లల్ని ఆశీర్వదిస్తాడు, నీ కుటుంబాన్ని దీవిస్తాడు. ఇంకా పతనంలో ఉంటే ఈరోజే నువ్వు ఆలోచన చేసి దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ముందుకురా. ప్రార్థన చేసుకుందాం. ఇటు మాటలు మనందరి వినికిలో దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, జీవము కలిగిన దేవ, నీ కృపను బట్టి, నీ దయను బట్టి, నీ ప్రేమను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. ఈ పరిశుద్ధ విశ్రాంతి దిన ఆరాధన అంశాన్ని నీ సన్నిధిలో మేము ధ్యానించి ఉన్నాం. ఎంతమంది అయితే బిడ్డలు ప్రభువా ఈ వాక్యాన్ని వీక్షిస్తున్నారో వారందరిని కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారి కుటుంబాలు పతన స్థితిలో ఉంటే, ఆధ్యాత్మిక జీవితంలో పడిపోయే స్థితిలో ఉంటే, దేవుడు అంటే లెక్కలేనటువంటి స్థితిలో ఉంటే, వారి యొక్క మనసులను మార్చి నీ సన్నిధిలో ప్రభువా నీ వైపు చూడగలిగే కృపను దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. పతనము, ఈరోజు అంశము పతనము, దేవుని యొక్క ఉద్దేశమునకు దూరముగా ఉండుట. వాళ్ళు ఇంకా దేవుని యొక్క నీ చిత్తానికి, నీ ఉద్దేశానికి దూరంగా ఉంటే ప్రభువా వారిని వైపు మార్చండి, మళ్ళించండి. నాయనా, పతనము నుండి ఆశీర్వాదము వైపు వారిని మళ్ళించండి. నీ కృపలో వారిని భద్రపరచండి. నా ప్రార్థన ద్వారా నీ పిల్లలను ప్రభు ఆశీర్వదించి వర్ధిల్లింపచేసి నీ కృపలో భద్రపరచుమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము పరమ తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయినటువంటి యెహోవా దేవుని యొక్క దీవెన, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి శాశ్వతమైనటువంటి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము నాయన ఈ పరిశుద్ధ విశ్రాంతి దిన ఆరాధన వాక్యము విన్నటువంటి బిడ్డలందరికీ, సర్వలోక పరిశుద్ధులకు, విశ్వాసులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము నీ కృప తోడై నడిపించునుగాక. ఆయన ఆరోగ్యాలతో నీ బిడ్డలు వర్ధిల్లుదురుగాక. నీ సమాధానము కృపయు వారికి కలుగునుగాక. నీ మేలుల చేత తృప్తిపరచబడుదురుగాక. నూతన కార్యాలు వారి కుటుంబాల్లో జరుగునుగాక. అద్భుత కార్యాలు వారు కన్నులారా చూచుదురుగాక. సమాధానకర్త అయినటువంటి దేవుడు నీ పిల్లలందరికీ తోడైన నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.